హలో. హలో. ఎవరు? ఏంటి గోపి గారేనండి? అవును సార్, అవునండి. సార్ ఒక ఇష్యూ మాట్లాడుతాను. ఎక్కడి నుంచి సార్ అండి? అనకాపల్లి నుంచి నేను మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. సార్ ఒక విషయం అండి, నిజంగా మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. నిజంగా అంటే నేను ముక్కుసూడిగా ఒక మాట్లాడుతాను సార్, మీరు ఏమనుకోవద్దు. ముక్కుసూడిగా మాట్లాడుతాను. నిజంగా మీరు నిజంగా మీరు హిందువు అయితే, భారతీయుడైతే మీకు సెల్యూట్ చేస్తాను. దీనికి సమాధానం చెప్తే నిజంగా మీకు సెల్యూట్ చేస్తాను అనమాట. నిజంగా భారతీయుడు, నిజమైన హిందువుని ఒప్పుకుంటాను. అమ్మో, ఏంటి పరీక్ష? అదే ప్రశ్న ఏంటంటే సార్ ఒకసారి వినండి. నన్ను చెప్పనివ్వండి సార్, మాట్లాడండి సార్. ఒకసారి నన్ను కూడా చెప్పుకోనిండి నా బాధ. ఒకసారి నా మాట ఏనండి సార్. ప్రతి వాడు కూడా నిత్య విద్యార్థి అండి. ప్రతి ఒక్కడు అన్ని తెలియాలని రూల్ లేదు. అలా నేను మీకు తెలిసింది సార్. అంటే మీకు తెలుసు అంటే నాకు తెలిసి కాదు, మీకు తెలిసి ఉండి కూడా చెప్పరని నా ఉద్దేశం ఏంటంటే, మీకు తెలిసి ఉండి కూడా చెప్పరని. మీకు ఖచ్చితంగా తెలుసు. తెలిస్తే చెప్తానండి, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. అవునా? ఓకే, రైట్. ఓకే, అడగండి. తెలిస్తే ఇక్కడ సిహెచ్ సాంబశివరావు గారు చాలా కాలం క్రిందట సాక్షి అపాలజిస్ట్ నుంచి కరుణాకర్ సుగుణ గారు నేను ఎవరైనా రమ్మంటే ఆ సాక్షి అపాలజిస్ట్ ఎవరు వచ్చినా పర్లేదన్నప్పుడు ఆ సాక్షి అపాలజిస్ట్ నుంచి సిహెచ్ సాంబశివరావు గారిని ముందుకు తోశారన్నమాట. సరే వెళ్ళమని. సరే అని చెప్పేసి వస్తానని చెప్పి ఈయన కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎందుకు పారిపోయాడంటే అదొకటి. కరుణాకర్ సుగుణ రాలేదు, ముందు వస్తానని చెప్పి. కరుణాకర్ సుగుణ ఎవరండి? ఇప్పుడు ఆయనకి నాకు పరిచయం. మరి అదే అందుకే మీరు నిజమైన హిందూ చెప్పండి. కరుణాకర్ మీకు తెలియదు. కరుణాకర్ అది మీకు తెలియదు కదండి. కాదండి, కరుణాకరు నేను వీడియోలు చూస్తుంటా. ఒకసారి వినండి సార్, మీరు అడిగారు మంచి ప్రశ్న. నన్ను సమాధానం మీ అందరూ సనాతన ధర్మం మొత్తం చేస్తారు కదా, మీరు తెలియదు ఎవరు చెప్తారండి? చెప్పుకునే అవకాశం ఇవ్వండి సార్. మీరు ప్రశ్న అడిగారు, అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు భయంకరం పచ్చి అబద్ధం ఆడుతున్నావు. కరుణాకర్ నా చుట్టమా ఏమన్నా? నేను ఫోన్ చేస్తే మాట్లాడతానంటే చాలా తప్పు. ఇప్పుడు మీరు సంవత్సరం లైన్ కలుపుతారా? లైన్ కలపడం ఎందుకయ్యా? మొత్తం అది అంత ఆడియో సంవత్సరం లైన్ కలిపి ఇద్దరం మాట్లాడదాం. నీకు చేత కరుణాకర్ ఏం సంబంధం అయ్యా? ఎందుకు కరుణాకర్తో ఎప్పుడు నేను ఫోటో దిగాను కానీ కరుణాకర్ గారు నాకు సంబంధం ఉందని ఎక్కడ చెప్పానా నేను? భాస్కర్ రాజు మీకు ఏం తెలియదు తెలుసా? శివశక్తి అంటే తెలియదు మీకు తెలియదండి. ఎవరికి చెప్తారండి? ఇందాక లైవ్ లో కథ చెప్తున్నారు కదా, ఆ కథ కరుణాకర్ కొడుకండి. అది కరుణాకర్ ని కమాండ్ చేసే అధికారం కానీ కరుణాకర్ ని ఎందుకు పారిపోవాలా? అదే ఓడిపోయిన కరుణాకర్ కాదు, కరుణాకర్ తీసుకున్నానా? సార్ విజయ్ కుమార్ లైవ్ లో విజయ్ కుమార్ లైవ్ లో వచ్చినప్పుడు కూడా కాదండి, కరుణాకర్ నేను అవకాశం తీసుకున్నానా? నేను కరుణాకర్ తీసుకున్నాను. కరుణాకర్ నాకు చుట్టమని కానీ కరుణాకర్ నేను చెప్పినట్టు వింటాడు కానీ అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను. కరుణాకర్ మీకు తెలియదండి, అది ఒప్పుకుంటాను, దానికి ఒప్పుకుంటారు. కరుణాకర్ ఎవరు మీకు తెలియదు. ఆయనకి నాకు సంబంధం లేదండి. ఆయనకి నాకు చంద్రబాబు నాయుడు తెలుసండి, చంద్రబాబు నాయుడు తెలుసండి, కిరణ్ కుమార్ రెడ్డి తెలుసండి, చంద్రబాబు నాయుడు తెలుసు, తెలుసు. గోపి గారు అందుకేనండి భారతదేశం పరువు ఇందుకే పోతుంది. నాకు చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోయాడు, వైఎస్ జగన్ ఎందుకు ఓడిపోయాడు నేనేం చెప్తాను దానికి? నాకు తెలుసు, వాళ్ళకి నేను తెలియాలి కదా, దానికి సంబంధం ఏంటండి? వాళ్ళకి నేను తెలియాలి కదా. కరుణాకర్ నేను తెలుసా? కరుణాకర్ నేను తెలుసా? నా గురించి ఎక్కడైనా మాట్లాడా కరుణాకర్?
కరుణాకర్ సుగుణ 2 సార్లు పోయాడు. నెక్స్ట్ ముసలాయన ఉన్నాడు కదా, మీకు చెప్తుంది అర్థమైందా? కరుణాకర్ సుగుణ మీకు నాకు తెలుసు, నేను ఆయనకు తెలియదు బాబు. పారిపోయినాడు, మీ దగ్గర పిచ్చోళ్ళగా మాట్లాడుకో. నువ్వు నా కరుణాకర్ తెలుసు, నేను కరుణాకర్ తెలీదు. గుండ్లు మీద చేసుకొని చెప్పండి, మీరు గుండ్లు మీద చేసుకొని చెప్పండి. గుండెల మీద కాదు, నేను గుద్ద మీద చేసి కూడా చెప్తాను. నాకు వాళ్ళు ఎవ్వరు, ఆయన కరుణాకర్ అందరికీ తెలుసు, నేను తెలియదు కరుణాకర్కి, నేను తెలియదు కరుణాకర్కి. నీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు నాకు తెలుసు, నేను చంద్రబాబు నాయుడుకి తెలియదుగా. వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు తెలుసు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి తెలియదుగా. గురుగారు చిరంజీవి నాకు తెలుసు, చిరంజీవి నేను తెలియదుగా. బాలకృష్ణ నాకు తెలుసు, నేను బాలకృష్ణకు తెలియదుగా. అలాంటి దరిద్రుడికి నేను చెప్తున్నా, లలిత్ కుమార్ నాకు తెలుసు ఎవరు, నేను ఎవరు లలిత్ కుమార్ తెలియదుగా. ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి కరుణాకర్ కరుణాకర్ ఫోన్ నెంబర్ నాకు తెలియదు, నేనేం చేస్తాను చెప్పండి ఇప్పుడు. లేదు తెలియదండి, కరుణాకర్ తెలియదు, నాకు అది ఒప్పుకుంటాను నేను. కరుణాకర్ అని కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఒక ఆధారం పెట్టండి కాదు, నేను నిజాయితీగా చెప్తున్నా. మీ ఇద్దరు మాట్లాడుకున్నట్టు ఒక ఆధారం పెట్టండి చాలు. నేను నిజంగా మీరు మాట్లాడేట్టుగా ఒప్పుకుంటాను. ఒక ఆధారం, నేను కరుణాకర్ మాట్లాడుకున్నట్టు ఒక్క ఆధారం చూపించండి చాలు. నీతెందుకు మాట్లాడతాడు, ఆయనతో సంబంధం లేనప్పుడు ఆయన పారిపోయాడని సంస్కారం నీకుందా? ఒక్క నిమిషం, నీకు ఆయన పారిపోయాడంటే ఆయన పారిపోయాడంటే ఆయన నన్ను అడిగితే నేనేం చెప్తాను? చెప్తాను గిట్టారు, నా తల్లి మీద ఉంటూ భారత మాత మీద ఉంటూ తల్లి మీద నన్ను అడిగితే నేనేం చెప్తాను? మరి నువ్వు లైవ్ లో ఎందుకు లైవ్ లో ఎందుకు? నేను మేరీ లంజా యేసు లంజా కొడుకు అన్న దాంట్లో తప్పే ఉంది. అది నీ సంస్కారం. ఇప్పుడు మేరీ మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మక కడుపు చేయింది కంటే ఆ మాట చాలా తప్పు మాట్లాడుతున్నారు. నేను కూడా ఇంటి దేవత దేవుడని నువ్వు నిరూపించు. ఒక నిమిషం, పరిశుద్ధాత్మ దేవుడని నిరూపించు. నేను తప్పు మాట్లాడని ఒప్పుకుంటాను. ఏంటి మీకు నిరూపించింది ఏంటి? పరిశుద్ధాత్మ ఏసేపుండగా కడుపు ఎలా చేయించుకుంది మరి వేరే వాడితోటి? ఆయన సర్వోన్నతుడు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వోన్నతుడు. సర్వోన్నతుడు ఉంది. సర్వోన్నతుడు అంటే మంచి బలం కలిగిన వాడని పహిలమాన్ లాంటి చేత ఏపించుకుందని అర్థం వస్తుంది. అక్కడ సర్వోన్నతుడు మంచి బలం కలిగిన వాడని, గొప్పవాడని మాట్లాడితేనే మీ దేవతలు బైబుల్లో గ్రేట్ పవర్ అన్నట్టు ఇంగ్లీష్ లో చూసుకో, గ్రేట్ పవర్ అన్నట్టు అంటే గొప్ప శక్తి అని. గోపి నువ్వు పీటికొట్లు పురుగులా ఇప్పుడు మంచిదిగో కరాటే మ్యాన్ ఉంటాడు, పహిల్మాన్ ఉంటాడు, వెయిట్ లిఫ్టర్ ఉంటాడు, వీళ్ళందరూ గొప్ప శక్తి కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మేరీ వేసి ఉండొచ్చు కదా, పురుగు గొప్ప శక్తి ఉన్నాడు, కరాటే మాస్టర్ మంచి శక్తి ఉన్నాడు, వాళ్ళు తెలుగులో కన్వర్ట్ చేశారు. సర్వోన్నతుడని తెలుగులో కన్వర్ట్, కానీ ఇంగ్లీష్ లో గ్రేట్ పవర్ అని ఉంటుంది. గ్రీక్ భాషలో కూడా గొప్ప శక్తి అని గ్రీకులో కూడా గొప్ప శక్తి అని ఉంటుంది. అది చూసుకో. బాబు బైబుల్ చదువుకోయా, అక్కడ గొప్ప శక్తి అని ఉందా బైబుల్లో? దేవుడు అని ఉంటుందా? గొప్ప శక్తి అని ఉందా? చూడు నువ్వు గంగాదేవి, పార్వతి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ భర్తలు కాకుండా విష్ణువే మొగుళ్ళకి చూపించు. మరేమో నమ్మక ఇంగ్లీష్ లో మేరీని కమ్ముకుంది అనుంది, మేరీని కమ్ముకుంది పరిశుద్ధాత్మ అనుంది. కమ్ముకోవటం అంటే ఏంటది? దేవుడు ఆయన సర్వోన్నతుడికి దేవుడు. సర్వోన్నతుడు తెలుగు పదం, ఇంగ్లీష్ లో గ్రేట్ పవర్ అని ఉంది, గ్రేట్ పవర్ అని ఉంది. హిబ్రూలో కూడా గ్రేట్ పవర్ అని ఉంది, పోతే దాంట్లో కూడా గ్రేట్ పవర్ అనే ఉంది హిబ్రూ భాషలో కూడా. గ్రీక్ లో గోపి నాకు తెలియకడుతున్నావు.
ఇప్పుడు అది 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 ఓడిపోయి కాబట్టి ఇందులోకి వచ్చావా? ఏ లింక్ అందులో దమ్ములు నాకు సంబంధం ఏంటయ్యా బాబు? అందుకే కదా ఇప్పుడు నువ్వు పారిపోతావు. నీ ఫ్రెండ్ ఎవరిని అడిగితే వాడు చెప్తాడా నాకు? ఈ ముసలోడు ఉన్నాడు కదా, ముసలోడు కూడా పారిపోయాడు గుర్తికి. అంటే నువ్వు మీ నాన్న ముసలోడు కాదా? మీ తాత ముసలోడు కాదా? ముసలోడు అనే మాట అనమో తప్పది, గౌరవించాలి అందరినీ. ముసలోడు కాదు, సారీ ముసలోడు కాదు. ఆయన పేరు ఏం పేరండి? ఆయన పేరు ఏం పేరు చెప్పండి. నేను ముసలోడు అన్నాను తప్ప తిట్టలేదు కదా. కదా పేరు సంబోధించాలి. ముందు ముసలోడు అన్నం తప్ప తిట్టలేదు కదండి. మీ నాన్న ముసలోడు మీ ఇంటి దగ్గర వచ్చి ముసలోడు ఉన్నాడు తప్పు కదా? ముసలోడు పోతే వయసులోడు అంటావా? ముసలోడు వయసులోడు. మీ అయ్యా ముసలోడు అంట ఒప్పుకుంటావా నువ్వు? ఎందుకు ఒప్పుకోరు? ముసలోడు నువ్వు ముసలోడు అంటే ఒప్పుకుంటావా? నీ పెళ్ళ ముసలిది అంటాను, నీ పెళ్ళ ముసలిది అంటా, నువ్వు ఒప్పుకుంటావా? నా పిల్లలు ఎందుకు ముసలి తగ్గుతుంది? ఎదుటి గౌరవించి అయ్యా నీది ప్రేమ మతం, శాంతి మతం, నీది ప్రేమ మతం, నీది శాంతి మతం, నువ్వు గౌరవించు. నువ్వు గౌరవించు. నువ్వు ప్రేమ మతం అన్నావు. ఏసి ఏం చెప్పాడు? 1 కిలోమీటర్ అంటే 2 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ఒక పై వస్త్రం పడితే కింద వస్త్రం కూడా తీసివయ్యా అని చెప్పాడు. నువ్వు వచ్చేసి ముసలోడు అంటావు, కరుణాకర్ అంటావు. ఆ కరుణాకర్ గారికి నాకు సంబంధం లేదా బాబు? ఆయన నాకు కరుణాకర్ నాకు తెలుసు, నేను కరుణాకర్ తెలియదండి. అసలు మీకు అర్థం కావట్లేదు. ఒక విషయంలో గోపి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు తెలుసా లేదా? రేవంత్ రెడ్డి మీకు తెలుసా లేదా? కాదు, ఒక నిమిషం. మీకు రేవంత్ రెడ్డి తెలుసా లేదా? 100% బిందువులే మిమ్మల్ని చెప్పి మీకు రేవంత్ రెడ్డి తెలుసా లేదా? మొఖాలు మాత్రం చూపించుకోకుండా నీకు రేవంత్ రెడ్డి తెలుసా లేదా చెప్పయ్యా? ఏంటి రేవంత్ రెడ్డి తెలుసా లేదా నీకు? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. మాకే ఇంకేమయ్యా? ఆయన ఫోన్ చేసి కలిపి మాట్లాడదాం. మరి ఆయన పారిపోయాడు మొన్న మీటింగ్ లో. ఎందుకు పారిపోతాడు? ఇప్పుడు ముఖ్యమంత్రి తెలుసు, రేవంత్ రెడ్డి తెలుసు, ఆయన గురించి నేను మాట్లాడితే నీకు తెలియదు. అలానే కరుణాకర్ గారి గురించి నువ్వు ఆయనకు ఆఫీసు ఫోన్ చేయి. ఆఫీస్ నెంబర్ ఉంటుంది, కరుణాకర్ గారి ఆఫీస్ నెంబర్ యూట్యూబ్ లో ఏదైనా ఉజ్జి ఉండాలా అన్న? చాలా అన్యాయంగా ఉండాలి. ఏదైనా ఉజ్జి ఇప్పుడు నా గురించి నేను చెప్తాను, నువ్వు నా గురించి నేను చెప్తాను, లేకపోతే నేను మాట్లాడుతున్న విషయం మీద నేను చెప్తాను. అంతేగాని వాళ్ళ వీళ్ళ విషయాలు చెప్తే నాకేం తెలుస్తుంది? న్యాయం లేదన్న, నీకు అసలు న్యాయం లేదన్న. నీకు నచ్చినట్టు నేను మాట్లాడితే న్యాయం ఉన్నట్ట? నీకు నచ్చినట్టు మాట్లాడితే నా దగ్గర న్యాయం ఉన్నట్ట? నీకు నచ్చినట్టు మాట్లాడితే నా దగ్గర న్యాయం ఉన్నట్ట? ఆలోచించు. నాకు సంబంధం లేని విషయం తీసుకొచ్చి సాంబార్ లైవ్ లో తొలెందుకు కొడుతున్నారు? పారిపోయాడు. నువ్వు నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు సాంబశివరావు నాతో కల్పించి హలో అని చెప్పింది చాలు. పీతకోట్లు పురుగులతో మాట్లాడాలి, పీతకోట్లు పురుగులతో మాట్లాడాలి. అనొచ్చు కదా. ఏంటి కరుణాకర్ గారు కూడా వీడు పీతకొద్దు మొహం అనొచ్చు కదా. వీడిని సాంబశివరావు గారిని కరుణాకర్ గారు ఎప్పుడు బూతులు రాలేదు. సాంబార్ ఎప్పుడు బూతులు రాలేదు. 100 మందికి పుట్టినోడా, 100 మందికి పుట్టినోడా, బేవర్స నా కొడక బూతులు కాదా? మీరు అలాగే మాట్లాడుతున్నారు కదన్న. మరి మీరు చాలా దారుణంగా యేసు ప్రభువుని మరియమ్మని అలా భయంకరంగా దూషిస్తే అలాగంటారా? మరి అలా మాట్లాడతారా? ఎవరైనా అలా మాట్లాడొచ్చా? ప్రపంచవ్యాప్తంగా దేవుడిని ఆరాధించబడుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు సాంబశివరావు దృష్టిలో మేమందరం చులకనా? అట్లా కరుణాకర్ గారి దృష్టిలో సాంబశివరావు చులకనా? అంతే కదా. మరి ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకున్నాడు? లైవ్ ఇప్పటికీ వీడియో ఉంది. నన్ను చూసుకోవడం మరి ఎందుకు నన్ను చూసుకోవడం సాంబశివరావు పారిపోయాడు. మరి అదే మరి అందుకే పురుగులు నేను ఒకటే చెప్తున్నా, నువ్వు సాంబశివరావు గలుపు హలో అని నాతో మాట్లాడితే నిజంగా అలా కాదండి. పీని ఎవరు రాయేయండి. కరుణాకర్ గారి సిద్ధాంతం కూడా
మరి మరి ఎవరు కరుణాకర్ కూడా కరుణాకర్ గారి సిద్ధాంతం అదే. సంతోషం. ఇప్పుడు కరుణాకర్ రామచంద్ర కూడా సిద్ధాంతం పీ మీద వాసుదేవ రాయొద్దు అన్నావు, మరి కరుణాకర్ సిద్ధాంతం అదే కరుణాకర్ గారిది, దాంట్లో తప్పే ఉంది. ఎవడో కరుణాకర్ వీడికి తెలుగు రాదు. ఉండండి ఒక నిమిషం, నేను చెప్పి వీడికి తెలుగు బాబు ఇది సంస్కృతం రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, సాంసరావుకి ఏ భాష రాదు. కాదు సాంసరావుకి ఏ భాష రాదు బాబు, సాంసరావుకి ఏ భాష రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. వాటితో డిబేట్ ఎవరు చేస్తారు? ఆ కరుణాకర్ కూడా ఎలా మాట్లాడాడు, కరుణాకర్ దరిద్రుడు ఎలా మాట్లాడాడు, లంచ్ అన్నాడు. నేను నీకు చెప్పింది అర్థం కావట్లేదు, ఆడు తీయలేదు తీసుకోవట్లేదు, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు. మాట్లాడాడు కరుణాకర్ సుగుణ ఆ భాష మాట్లాడాడు. నిమిషం నేను చెప్పేది ఏంటి చెప్తావు? నేను చెప్పేది ఒకసారి